ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము. రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి మాట నేను చదువుతాను. మొదటి వచనంలో, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. సమకూడిన నీ ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దేవా జ్ఞాపకం చేసుకొని లేఖనపు కాంతిలో నుంచి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ చిత్తము గ్రహించుటకు, నీ ప్రణాళికలో ముందుకు అడుగులు వేయటానికి, నీ ఉన్నత సంకల్పంలో నిర్ణయింపబడిన ఆశీర్వాదాలు పొందుకొని ప్రతి తరం దీవించబడటానికి, ప్రతి తరము నీ సన్నిధిలో ఉండటానికి కూడా కృప కలుగునట్లు, స్థిరమైన వాగ్దానం ఆశీర్వాదం పొందిన వారమై ఇక్కడి నుంచి కదిలి వెళ్ళినట్లుగా ప్రభువా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ ఆత్మకార్యములు జరిగించండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న అది దుష్టుడు, వాటి దోతలు, చీకటి అంధకార శక్తులు మరి ఏవైనా సరే వాటి ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను. బలమైన నీ సన్నిధి, తేజో మహిమ ప్రభావం ఇక్కడ ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడని నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటున్నాను. క్షమించండి. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవి శుద్ధ సువర్ణగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఉంచి ఈ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే మాట్లాడవచ్చు. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది, సమకూడిన మీ అందరికీ మరొక మారు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనకు అక్కడ కనబడుతున్నది, ఎవరో చెప్తారా? మీరు ఎవరైనా గ్రహింపు ఉందా? ఎవరు అక్కడ ఉంది? శ్రేష్టమైన భక్తుడు. ఎవరైనా ఆ అధ్యాయంలో కనపడేటువంటి వ్యక్తి శ్రేష్టమైన భక్తుడు. ఎలాంటి భక్తుడు అంటే తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి భక్తుడు. దావీదు మహారాజు ఆ అధ్యాయంలో కనపడతాడు. వాస్తవికంగా అక్కడ కనపడుతున్న సందర్భం ఏంటంటే, దావీదు ఒకానొక రోజున ఇంచుమించుగా 1 సంవత్సరం కాలం క్రితం దైవ చిత్తానికి వేరైన రక్త అపరాధము, ఏంటది? దైవ చిత్తానికి వేరైన రక్త అపరాధము చేసిన వాడుగా ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడై ఉన్నాడు. ఈరోజు మనం కూడా
లేఖన కాంతులు ఎలా బ్రతకాలో తెలుసు. ఇలాగ బ్రతికితే దేవుడు ఒప్పుకోడు అని తెలుసు. ఇలాగే ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అని తెలుసు. తుచ్చమైన అభిలాషలు, ఏవేవో కోరికలు, ఆంక్షలు, గురి గమ్యం పెట్టుకొని ఎంత నీచంగా బ్రతకగలమో అంత నీచంగా బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. వీళ్ళకు వాక్యం తెలుసు, దేవుని ఆజ్ఞ తెలుసు, దేవుని యొక్క కోపం ఎంతో తెలుసు. తేడా పడితే నిత్య నరకంలో పడతానని కూడా తెలుసు. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒడ్డున పడాలని మాత్రం గురి పెట్టుకుంటారు. దానికి ఎంత దుర్మార్గమైన పని చేయటానికైనా పూనుకుంటారు. దేవుని లేఖనం అంటుంది, అన్ని సంగతులు తెలుసు కదా, దేవుని పరిస్థితులు అన్నీ, ఆయన ఎలా ఉంటాడో, ఆయన హృదయ స్పందన ఎలా ఉంటుందో దావీదుకు బాగా తెలుసు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో దావీదు గారి గురించి అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అది డైరెక్ట్గా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమనంటే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తరం వారికి సేవ చేసి తన తరం వారికి సేవ చేశాడు. అయితే ఆ పై వచనాలు గమనిస్తే 22, 23 వచనాలు కాడ చూస్తే అక్కడ ఉంటుంది, దావీదు నా చిత్తమంతా, నా హృదయంలో నేనేమనుకుంటున్నానో అవంతా నెరవేర్చడానికి నా హృదయానుసారుడై ఉన్నాడు, నా చిత్తములు నెరవేర్చటకు అని. ఎక్కడో గొర్రెలు కాసుకున్న వ్యక్తిని పట్టుకొచ్చుకున్నాడు. తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఆమేన్. ఇదే మాట మళ్ళీ 1 సమూయేలు 13వ అధ్యాయంలో కనపడుతుంది. 13, 14 వచనాల్లో సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తాడు, నీవు అవివేక పని చేసితివి కాబట్టి నీ రాజ్యం నీ దగ్గరే ఉండదు. దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడు, అతనికి ఇచ్చేస్తున్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు ఇతను? వాస్తవానికి గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలు కాసేటువంటి దావీదును పట్టుకొచ్చి రాజ్యాధికారం, సింహాసనం అప్పచెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడంటే మితిలేని ప్రేమ. అసలు పూట తినటానికి లేకపోయినా, దేవునితో సహవాసం లేకపోతే దావీదుకు అసలు పూట గడిచినట్టే ఉండదు. దినముకు 3 మార్లు దేవుణ్ణి బతిమలాడుకున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు. 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు. 12 గోత్రాల పరిపాలన చూస్తా, యుద్ధాలు, శత్రు యొక్క ఎత్తుగడలను పసిగడుతూ, అందరికీ సరైన ఆలోచన చెప్తూ, సరైన న్యాయ విధులను అమలు చేస్తా, దినముకు 3 మార్లు ముప్పోట ప్రార్థన చేశాడు, 7 మార్లు స్తుతించాడు. మన మనస్సాక్షిని బట్టి ఎవరికోవడం ప్రశ్న వేసుకుందాం. కనీసం 2 పూట్లన్నా మనం ప్రార్థన చేస్తున్నామా? అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికగా మీ ఎదుట పెడుతున్నాడంటే, ఉదయము లేవగానే కనీసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకో. ముందు సాయంకాలానికి ప్రభు అందరినీ క్షేమంగా తెచ్చావు కదని నీ కుటుంబం కోసం ముందు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిగతా అన్ని నేర్పుతా ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. మధ్యాహ్నం నాకు తెలిసిన ఒక దైవజనురాలు ఉంది. బయలుదేరి పనికి హెల్పర్గా వెళ్తుంది, ఆ బొచ్చులు అందియటానికి. ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వెళ్తుంది. మధ్యాహ్నం భోజనం టైం ఉంటుందిగా, తిని కొద్దిసేపు అడ్డం పడవచ్చు చాకిరిని బట్టి. అలా ఉండరు,
ఇంకొకళ్ళు తోడు చేసుకొని రా ఈ గంట ప్రార్థన చేద్దామని కూర్చొని ప్రార్థన చేస్తారు. వాక్యము ఒక అధ్యాయమైన చదువుకొని ఇద్దరు చెరొక అధ్యాయం చదువుకొని అయినా ఏమో సేవకురాలే కాబట్టి ఆ ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ సాయంత్రం ప్రార్థన. అందరితో దేవుడే ఒప్పుకోడు, అదరైతే 2ంటికి లేపుతున్నాడు. ఇక 4 దాకా ప్రార్థన చేస్తున్నాడు. ఇక పనికాడకు పోయేటప్పుడు ఆడ కునుగుపాటు ఉన్నా కానీ మళ్ళీ దేవుడు కృపనిచ్చి యథావిధిగా తన భక్తి జీవితాన్ని కొనసాగడానికి ప్రభు కృప చూపుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చేద్దాం. హల్లెలూయా. ఏం చేస్తుంది ఆ దైవజనరాలు? ఉదయం, మళ్ళీ మధ్యాహ్నం పనికాడ, మళ్ళీ సాయంత్రం అంతటితో దేవుడు వదిలిపెడుతున్నాం. మళ్ళీ 2ంటికి లేపి 4 దాకా ప్రార్థన. మళ్ళీ 5 క్యారేజ్ రెడీ చేసుకోవాలి, మళ్ళీ మేస్త్రి కాడికి వెళ్ళాలి. మనలో ఎవరికైనా ఉందా ఇట్లాంటి పరిస్థితులు? దయచేసి కాలాలు, పరిస్థితులు మనకు అనుకూలంగా ఏం లేవు. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో చూశాను, పిల్లగాడు అదేదో బ్యాటరీ అంట నోట్లో పెట్టుకోండు. ఇంతవాటికి నేనే చూడలేకపోయా. ఏదో పట్టి పీకేస్తే కనుక మొత్తం జవజవజలు ఆడుతా ఇదంతా రక్తం మడుగు. వాడికి ఎంతో ఇంత ఉంటాడు, గట్టిగా 10 లోపే. సెల్ ఫోను ఆ బ్యాటరీ నోట్లో పెట్టుకున్నాంట, పోట్మని పేలింది. ఇంతవాటికి ఏమీ లేదు, ఈ కళ్ళు అవి బాగానే ఉన్నాయి, ఈ ముక్కు కానిచ్చి ఇదంతా జవజవలు ఆడుతా పగిలిపోయింది మొత్తం. నువ్వు చెప్పగలవా నా బిడ్డ క్షేమంగానే ఉంటాడని? తల్లిగా తండ్రిగా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒక భర్తగా నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఒక భార్యగా నీ భర్త పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఉంటేనే ఈరోజు క్షేమంగా ఉండగలుగుతాం. నువ్వు ఒకవేళ పసిబిడ్డలను పెంచే తల్లివే అయితే హన్నాను గుర్తు చేసుకో, మోసే తల్లిని గుర్తు చేసుకో. వాళ్ళు పాలు పడుతూనే ఆ పిల్లలకు దైవ భక్తి నేర్పారు. ఆమేన్. హల్లెలూయా. ఎలిజబెత్ కూడా అంతే చేసింది. యేసయ్య కన్నా కన్యకైన మరియమ్మ గారు కూడా అంతే చేసింది. పాలు పడుతూనే బిడ్డకు భక్తి సాధన నేర్పారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఆ స్థితిలో ఉంటే నీకు ఇది కామన్గా ప్రాక్టీసే. మా అమ్మ అయితే నన్ను లేవలేకుండా ఉన్నప్పుడు పడుకొని వాక్యం చదివేదంట. మా తాత, చిన్న తాత సేవకుడు. మా అలా ఉండకూడదు, కూర్చొని చదవంటే నాకు ఎట్నే చదవబుద్ధి అవుతుంది మాయా. కట్ చేస్తే నేను ఎటు తయారయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా చిన్నతనంలో నాకు 5 సంవత్సరాల కాలంలో ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ పరిచర్య మా ఇంట్లో జరిగేది. సేవకు మేము సహకరించాం. 4.5 సెంట్ల స్థలం ఇప్పటికే అంతే వదిలేసింది, మందిరం ప్రతిష్ఠింపబడి. నా చిన్నతనంలో అరే రే రే రా 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 నీ పాట పాడుతుగా. నేను ఏం పాట? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించుంది. పాతది పెద్ద మౌత్ ఇంత లావుది ఉండేది మా ఇంట్లో. ఇక తీసుకొని నేను అదొక సంబరం. నాకు అప్పుడు తెలియదు ఇప్పుడున్న ఫ్యూచర్ ఏంటో. తల్లిదండ్రులకు కూడా తెలియదు, పెద్దలకు కూడా తెలియదు. కట్ చేస్తే విచిత్రం ఏంటంటే నిద్ర లేవగానే ప్రార్థన చేసుకుంటాను, పడక ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడంటే యేసయ్య వచ్చి నా దగ్గరే కూర్చొని కమ్మగా మాట్లాడి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. మా అమ్మ, మా తాత, మా నాన్న వీళ్ళు అనుకున్నారా ఆ పాట పాడితే నిజంగా నా జీవితంలో నెరవేరుద్దని? దేవుని యొక్క దయా సంకల్పం ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే వాళ్ళ విషయంలో ప్రార్థించు, భక్తి విషయంలో పురికొల్పు. భక్తి విషయంలో దేవుని సన్నిధికి తీసుకురా. నువ్వేం చేయొద్దు, దేవుని సన్నిధికి తీసుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు అలా ఆవరించి ఆయన అనుకున్న దిశగా వాళ్ళని నడిపిస్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి
వెలివేయబడిన పరిస్థితి, ఈడెందుకు పనికిరాడు అన్నటువంటి పరిస్థితి. కానీ తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా మన పితరులు ఐగుప్తులో శ్రమల పాలయ్యారు, అయితే మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం పాయలు చేశారు. ఇట్లా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ప్రతి విషయాన్ని క్రమంగా చెప్పుకుంటూ రాగానే అక్కడ ఉంటుంది లేఖనంలో మాట, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నీ పిల్లలకు దేవుడు చేసిన కార్యాలు చెబుతూ ఉండు, నీ జీవితంలో చేసిన కార్యాలు చెబుతూ ఉండు. వాళ్ళే లైన్లోకి వస్తారు. ఒకానొక రోజు నువ్వు విచ్చే ఆ వాక్యం అనే విత్తనం నీవు ఆ బిడ్డ చెవిని పడేసే, హృదయంలో స్థిరపరచబడేటువంటి దేవుడు చేసిన ఆ కార్యాలనే సాక్ష్యం ఒకానొక రోజు దారి తప్పే సమయం నీ బిడ్డల విషయంలో ఉంటే అట్లా పట్టుకొని వస్తుంది మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి. ఆమేన్, హల్లెలూయా. నీ వంచుగా నీవు చేయవలసిన ఆస్తులు సంపాదించి పంచిపెట్టాం కాదు, కానీ ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని బిడ్డలకు పంచిపెట్టు. అబ్రహాం ఏం చేశాడు? నాకు భక్తుల్లో ఇద్దరే బాగా ఇష్టం. చాలామంది ఉన్నారు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళల్లో ఇద్దరే బాగా ఇష్టమని ఎందుకంటున్నానంటే నా గోల్ అదే. అబ్రహాము దావీదు పొందిన ఆశీర్వాదం నేను పొందాలి. ఎందుకంటే సేవకుని తిట్టి శపించబడ్డ వంశం నా కుటుంబం అది. ఆ శాపం ఎంత ఘోరంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ అబ్రహాము దావీదులు తృణీకరించబడ్డట్టుగా, లేదంటే ఎన్నికలేని వారికి ఉన్నా దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నారు, శాశ్వతమైన ఆశీర్వాదం పొందారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కృపలో పాట రాసుకున్నాను నేను, యెహోవా దయాళుడు, ఆయన కృప మన ఎడల నిరంతరం ఉండననే పాటలో, నాతో మొదటిగా నువ్వు సహవాసం చేసావయ్యా, శాశ్వతమైన ఆశీర్వాదం నాకు ఇవ్వటానికి. ఎక్కడో పడి ఉన్నా నన్ను మొదటిగా నువ్వు నాతో సహవాసం చేసావని ఒక పాట ఉంది. ఎందుకు ఈ విషయాలు ప్రభు ఏకరువు పెడుతున్నాడంటే, మన ముందు గుర్తు చేస్తున్నాడంటే, దావీదేమో రాజ్య బాధ్యతలు కలిగిన వాడే 3 పూటల ప్రార్థన చేస్తుండే, 7 పూటలు స్తుతిస్తూ ఉండు. మనకున్న పని పాటల్లో కనీసం 2 పూటల ప్రార్థన చేయి. విప్లవాత్మైన ఆశీర్వాదం, మార్పు, ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా ఉండటం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. విచిత్రం ఏం తెలుసా? ఇప్పుడు కరోనా నడుస్తుంది కదా, 2019 ఇదే కరోనా నడిచింది. మా అక్కకైతే డాక్టర్లు పోతామని చెప్పారు. ఏడైతే తొందరగా పోతావు, ఈ శవాలు ఎగిరిపోవటం చూసి ఇంటికి పోయి ఉండమ్మా క్వారంటైన్లో. ఇంట్లోనే ఉంది మా అక్క, వాళ్ళిద్దరు పిల్లలు, మా అమ్మ, చెల్లి కూతురు. ఎంతమంది అక్కతో? 5గురా 6గురా? 6గురు. వాళ్ళు ఒక్కింట్లోనే ఉన్నారు, మాస్కుల్లో ఏం లేదు, సరదాగా వండుకున్నారు, తింటున్నారు, ఏ దిగు లేదు. నేను ఒక్కడిని బయట 4గురిని పోగేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. విచిత్రం ఏందో తెలుసా? ఓ తమ్ముడు ఉండు, 7 నిలబడుతుడు. తమ్ముడు ఇట్రా అన్నాడు. అన్న నాకు కరోనా వచ్చింది నా రామాకు డబుల్ మాస్క్ పెట్టుకొని వాళ్ళ దగ్గర రాయిట్లా. నేను సింగిల్ మాస్క్ పెట్టుకోవడానికి చేదరేస్తుంది. అరే నాకేం కాదు ఇట్రా అంటున్నా, ప్రార్థన చేయ. అమ్మో నువ్వు రామాకు అన్న. అట్లా ఎడముండి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఇంజక్షన్లు పెట్టుకొని తపన పడి బతకాలని ప్రయత్నం చేసినోడికి ఏమో వాళ్ళ నాయన వాళ్ళ అమ్మకి ఎట్లనే కరోనా వస్తే సప్లై ఇచ్చాడు. ఇతగాడికి వచ్చింది, తమ్ముడికి వచ్చింది, కుటుంబం మొత్తం నట్ట దెబ్బకొచ్చి ఈడ్చి 4 భార్య లైన్లో పెట్టింది. అది ప్రభు కృప ఏంటంటే, ప్రార్థనా పూర్వకంగా ఉంటే అక్కలో ఉన్న కరోనా కాస్త ఆవుల నుంచి తీసేసి మొట్టమాయం చేశాడు ప్రభు. చుట్టూ ఉన్న 5గురికి ఏమీ సోకల. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన కలిగి ఉంటే ఏ తెగులు సమీపించదని ఉందో 91వ కీర్తనలో. ఏ తెగులు నీ గుడారాన్ని, దేహం అనే గుడారాన్ని సమీపించదు. నువ్వు నివసిస్తున్న గుడారమును సమీపించదు. వ్యాపారం అనే గుడారాన్ని సమీపించదు. రెక్కల కష్టార్జితం అనే గుడారాన్ని సమీపించదు. ప్రయాణం అనే గుడారాన్నైనా సమీపించదు. వ్యవసాయం అనే గుడారాన్నైనా సరే. నాకు తెలిసిన సహోదరుడు
ఒక 4 సంవత్సరాల క్రితం ఇట్లానే కటకటలాడుతున్న పరిస్థితి. అందరూ కౌలు తీసుకొని భూమి సేద్యం చేస్తూ ఉన్నారు. తను కూడా చేస్తూ ఉన్నాడు. చేతుల పిక్కలు లేవు. పాస్టర్ గారు ఎట్ట చేయాలని. ఎట్ట చేసేదేముంది, నా దగ్గర డబ్బులు లేవాడు. సరే ఇట్రా అని చెప్పని ప్రేరాలు తీసుకొని ఆ నూనె ప్రార్థన చేసి ఇస్తే తీసుకొని పోయి పై ముందుగా దాన్ని కొట్టిండు. ఆమెను హల్లెలూయా. ఏంది కింద ఎరువు పెట్టుబడి ఏమి లేదు. ఒక దెబ్బ, ఆ గేదె ఎరువు ఉంటుంది కాబట్టి అది ఒక దెబ్బ తోలాడు. ఇక మిగతాదంతా కొబ్బరి నూనె. ప్రేయర్ చేయించుకోవడం, దేశపోవడం, పిచికారి చేయటం. విచిత్రం ఏంటంటే పిచ్చగా పెట్టుబడి పెట్టినోడికి 13 బచ్చాలని, అసలే పెట్టుబడి పెట్టకుండా ప్రభు మీద ఆధారపడినోడికి 25 బచ్చాలని. ఆమేన్ హల్లెలూయా. ఏ తెగులు సమీపించదు. నువ్వు విశ్వసించి ప్రార్థనా పూర్వకంగా ఉండు. అయిపోయి చేసింది అదే. నువ్వు ప్రార్థన కలిగి ఉండు. నువ్వు చేసేది ఇంకేం చేయవద్దు. ప్రార్థన కరువయ్యే పరిస్థితులు ఎట్టున్నాయి. నీ జీవితంలో ఏదైనా నువ్వు అద్భుతం చూడాలంటే ప్రార్థనే. నా ప్రభు కృపను బట్టి నాకు ప్రార్థన అంటే ఇష్టం. ఎందుకంటే శపించబడ్డ జీవితాలు అని చెబుతున్నాగా ఎట్లన్నా దాంట్లో బయటపడాల. ఉపవాస ప్రార్థనలు అంటే ఇంకా ఇష్టం. దేవునికి ఇంకా దగ్గరగా ఉంటాను. ఆయన స్వరాన్ని కమ్మగా ఉంటుంది. ఎంటా కూర్చుంటే ఆయన చెబుతాడు. మందిరానికి వెళ్తా పొద్దున్న 1 గంట ఆయనతో, ఆయన ప్రభు వచ్చి ప్రశాంతంగా మాట్లాడతాడు. ఇంటికాడ ఎనీ టైం ఈ చేయి కాసుకొని ఉంటుంది. ఆయన ఎటు నుంచి మాట్లాడుతాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆడదాకా వచ్చాం మనం. దావీదు 3 పూట్ల ప్రార్థన, 7 పూట్ల స్తుతి ఆడకు వచ్చాం. బాగుంది. ఎంత తెలిసిన దావీదు కూడా యుద్ధ కాలమందు తాను వెళ్ళాల్సిన పనికి వెళ్లకుండా ఆగటం వల్ల జరిగిన పొరపాటు. ఆమె ఎందుకు ఆ పైకప్పు పెట్టుకోలేదు అర్థం కాల. ఒక్క దెబ్బ అట్ట చూశాడు అంతే. అప్పటికే చాలామంది ఉన్నారు భార్యలు ఉపపత్తులు ఆయనకి. కానీ ఆమె దగ్గరే అందం నచ్చింది అర్థం కాలేదు. ఆమె చూడంగానే ఇష్టపడ్డాడు. కబురు పంపించాడు, పిలుచుకున్నాడు, సహజీవనం చేశాడు. ఇదంతా బయటపడుద్ది అని చెప్పని తన భర్తను పిలిపించి మచ్చుడుగా చేసి వెళ్ళి నీ భార్యతో సుఖంగా ఉన్నాడు. అయితే ఉరియా నీతిమంతుడై ఉండి ఆ పని చేయాల. 2 సార్లు ప్రయత్నం చేశాడు దావీదు. బిర్రుగా మందు ద్రాక్షరసం దాపి పోయి నీ భార్యతో సుఖపడు అని. ఆహా, నా యజమాని యొక్క సైన్యము, నా మీద అధికారిగా ఉన్న శతాధిపతి, అక్కడ సైన్యాధిపతి వాళ్ళంతా యుద్ధ సమరంలో ఉంటే నేనెలా పోయి నా భార్యతో సంతోషిస్తా? అట్ట కాదు. విశ్రమించే అలిసిపోయిన వాళ్ళు ఉంటారు సైన్యంలో, వాళ్ళకి రెస్ట్ రూమ్ ఉంటుంది. ఆ రెస్ట్ రూమ్లో పడి ఉండవు. ఇట్ట కాదు, మొత్తానికి ఇదేదో తేడా పడేటట్టుందని పక్కా ప్లాన్తో ఉరియాని దావీదే చంపించాడు. మనం కూడా ఒక్కొక్క సమయంలో పొరపాటు చేయడానికి ఎన్ని ప్లాన్లు వేస్తారో అసలు. నాకైతే నేను దానికి ఒక టైటిల్ పెట్టా, పాపానికి తెలివితేటలు ఎక్కువ. ఏంది? పాపానికి తెలివితేటలు ఎక్కువ, దానికి తెలివితేటలు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ దొరికామనుకో ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి చెప్పాలా, అక్కడ దొరికితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇంకొకటి చెప్పాలి, అక్కడ దొరికితే ఇంకొకటి తప్పించు. చివరికి అటు చేసి భర్తకే భార్య దొరికింది అనుకో, ఆహా అంత మాట అంటావు అని చెప్పని ఇరగబొడిసేది భార్య లేకపోలేదు. నాకు తెలిసి వాళ్ళ తమ్ముడు ఉండు, ఏమైందో ఎవరికి తెలియదు. ఇంట్లో గడేసింది ఆ పిల్ల, రోకల పండు తీసుకుంది, ఇరిగిపోయింది రోకల పండ. దండం పెట్టిండు, గడగడగడ వణికిపోయి వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తగారు వాళ్ళకి వాళ్ళు పిలిచి నీ పిల్లలు నువ్వు తీసుకుపోయి చంపేటట్టుందని. నాకు తెలిసి ఇంకొక ఆమె ఉంది, ఇంట్లో తీసేస్తుంది సట్టి పట్ మీద తగులుద్ది. ఆయన అంట్లు తోమాలి, ఆయన అన్నం వండాలి, ఆయన అన్నీ చేయాలా, ఏమాత్రం రోడ్డు మీద కాలు వేసుకునేటట్టు ఊపుతాడు. నేను చూసి ఒకసారి అడిగి, ఏంది నువ్వు మగోడిని చేసుకున్నావు అన్న. చూడు అక్క, నోట్లో నోరు పెడితే మురికాలు రాయేసినట్టు వాడు. మరి నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చేయకుండా ఆయనకు ఆర్డర్ ఇచ్చాట. ప్రేమించాడు, తప్పు లేదు.
నేను వాళ్ళ ప్రేమను చూసి ప్రేమ ఇంతగా సహిస్తుందా, ఇంతగా ఓర్చుకుంటుందా అనుకున్నా. నేను ఎప్పుడో ఒకసారి పొరపాటు కనపడ్డంట ఆయన ఇప్పటికీ సాధిస్తానే ఉంది. ఇప్పటికి కూడా వీడు తక్కువడు కాదు, మళ్ళీ భర్తని గౌరవం లేదు, వీడు తక్కువడు కాదని. ఈ పొరపాటు కవర్ చేసుకోవటానికి ఇంకొక విషయాన్ని అబద్ధంగా చెప్పటం, అట్లా అట్లా ఎన్ని జీవితాలు నాశనమైపోతా ఉన్నాయో. దేవుని పాదాలు పట్టుకొని నీవు చేసిన పొరపాటు ఏదైనా ఒకవేళ వ్యక్తిగతంగా నీకు తెలుసున్నా, నువ్వు చేస్తున్నప్పుడు ఇంకెవరైనా చూసినా, మొట్టమొదటి నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే దేవుని పాద సన్నిధికి. ఆడికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరుకోవాలి. ఆయన క్షమాపణ కోరుకోకుండా యథేచ్ఛగా నేను బ్రతుకుతున్నా, నేనేం చేసినా ఎవరు చూడలేదు, చూసినా నా నోరును బట్టి, నా పరిస్థితిని బట్టి, నా స్థితిగతులను బట్టి ఎవడరా నాకు ఎదురు చెప్పేది? ఆడవాళ్ళు అయితే ఎవరైతే నాకు చెప్పేది, రమ్మని దాని సంగతి చెబుతుంది, దాన్ని బతికేమని బాగుందని చెప్పని ఇక ఎల్లో దిగితే ఎవరు గెలుస్తారు? మగవాళ్ళు గెలుస్తారా, ఆడవాళ్ళు గెలుస్తారా? మొన్న మా అయ్యగారు అంటుండ్రు, ఆడవాళ్ళు బలహీన ఘట్టం అబ్బాయి జ్ఞానం కలిగి కాపురం చేయాలి, అయితే వాళ్ళకి బాధ వస్తే వలవల ఏడుస్తారంట. మగోడైతే ఆడవాళ్ళేడబ్బాయి వాడు దుఃఖాన్ని అదుపు చేసుకొని అట్లా అట్లా ఉంటాడు. చివరికి ఈ ఆడవాళ్ళే హార్ట్ అటాక్ తెప్పిస్తారు మగవాళ్ళకి. వాళ్ళకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చినట్టు చరిత్రలో లేదు, డాక్టర్లు చెబుతున్నారు. మగోడికే తెస్తారంట హార్ట్ అటాక్. మరి బలహీన ఘట్టమని లేఖనం ఉంటుంది, 1 పేతురు 3:7 జ్ఞానం కలిగి కాపురం చేయడం అంటే మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా, అలా చూడమాకండి దయచేసి. అంటే నువ్వు కరెక్ట్గా నిలబడితే జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నువ్వే మ్యాథ్యూస్ గారైతే మాట చెప్పిండు, ఇల్లు కట్టాలన్నా నీ వల్లే అవుతుంది, పీకి పందిరేసి రోడ్డు మీద పడేయాలన్నా నీ వల్ల అవుతుంది. ఓర్చుకుంటే దేవుని పాదాలు పట్టుకొని జ్ఞానం పొందితే ఖచ్చితంగా నీవు నీ కుటుంబాన్ని, నీ దాంపత్య జీవితాన్ని, కాపురాన్ని, బిడ్డల భవిష్యత్తును కూడా చక్కగా కట్టుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, దావీదు తాను చేసిన పొరపాటు ఎవరు నన్ను గమనించలేదు అనుకున్నాడు. ఎందుకంటే రాజ్యాధికారం ఉంది ఆయన దగ్గర. రాజా నువ్వు చేస్తుంది ఇది తప్పంటే ఏమైంది? తలెగురి ఎవరి చేతిలో ఉంటుంది? పక్కనోడి చేతిలో ఉంటుంది. ఒక్కటే దెబ్బ ఏరా వాడిన అంటే ఖచ్చితంగా చెగనరిగి పక్కనేస్తారు. అంతకు ఎదురొచ్చే దమ్ముండి మాట్లాడే సాహసం చేసి నిలబడేవాడు లేడు ఆ రోజుల్లో. కానీ దేవుడు మాత్రం తన తప్పు తను తెలుసుకొని సరిచేసుకుంటాడో లేదని సంవత్సర కాలం ఓపిక పెట్టాడు. ఎందుకు? ఆ అమ్మ గర్భం దాల్చింది, కబురు పెట్టింది. ఆ తర్వాతే ఉరియా చంపబడ్డాడు. ఆ గర్భం దాల్చిన ఆమె కాస్త ప్రసవించి బిడ్డను కౌగిట్లో ఉంచుకొని ఉంది. ప్రభు ఇక వచ్చాడు లైన్లోకి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే స్పష్టత మిస్ అవుతున్నాడు శ్రేష్టమైన భక్తుడు. దేవుని న్యాయ విధులు నాకు బాగా తెలుసు, అయినా నేను తెగించి పాపం చేయడానికి ముందుకు అడుగు వేస్తే జరిగే నష్టం ఏంటో కనపడబోతా ఉంది. కానీ లేఖనాలు అన్నీ బాగా తెలుసు కూడా తొందరపడి అడుగు వేసిన దానికి మూల్యం ఎంతంటే, ఒక్క వ్యక్తిని చంపితే నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమాన కథ చెప్పాడు. దూర ప్రాంతం నుంచి ఒక జమీందారు ఇంటికి దూర బంధువు వచ్చాడు. అతని దగ్గర చాలా గొర్రె మేకలు ఉన్నాయి, వాటి జోలి పోలా. పక్కనే ఉన్న ఒక నిరుపేద తన కౌగిట్లో ఉన్నటువంటి అలలారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక గొర్రె పిల్ల మాంసంగా పట్టుకొని వచ్చి దాన్ని వధించి విందు చేసి పెట్టాడు. అతగాడు వెళ్ళిపోయాడు. మరి ఇతను విలవిల్లాడుతున్నాడు, దీనికేంటి పరిష్కారం ఏంటి? దావీదు అనగానే ఎవడు వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడాండు, 1కి 4 ఇచ్చుకోవాలండు. అన్ని మాటలు విని ఫైనల్గా చెప్తా అన్నాడు, నాతను ఆ మనుషుడు ఎవరో కాదయ్యా, నువ్వే. ఈ లేఖనపు కాంచెలో ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ సంవత్సర కాలం అయిందేమో నువ్వు చేసిన పొరపాటు, మర్చిపోయిన పొరపాటు, దేవునికి నచ్చని పొరపాటు,
ఆజ్ఞ అతిక్రమణ పొరపాటు. మనం అనుకుంటాం మనం ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ నా ప్రభు లిఖితపూర్వకంగా తన గ్రంథంలో రాసి అట్ట పెడతాడు. టైం చూస్తాడు, హెచ్చరికగా అనేక పర్యాలు చెప్తూనే ఉంటాడు. కళల్లో దర్శనాల ద్వారా ఎట్లా గట్ట మాట్లాడుతూనే ఉంటాడు. వాటిని లక్ష్య పెట్టి సరి చేసుకున్నావా ధన్యుడవు ధన్యురాలవు. లక్ష్య పెట్టకపోతే నీ నోటితోనే తీర్పు ప్రకటించి దావీదు ఎంతమందిని పోగొట్టుకున్నాడు చెప్పండి. తామారు అందగత్తె ఆడపిల్ల అన్నే మోసపడి పాడు చేస్తే పరువు తక్కువ పని నా పిల్ల చచ్చిపోయింది. ఆహా నా చెల్లెని ఇట్లా చేస్తామని చెప్పని ఆ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వాళ్ళు చివరిగా రాజ్యాధికారం విషయంలో మోజు కలిగి దావీదు మీద కుట్ర పనిన అబ్షాలోము. ఎంతమంది చనిపోయారు? 4 చచ్చిపోయారు. అమ్మో అంత ప్రాణ నష్టం నా జీవితంలో కూడా జరుగుద్దంటే జరుగుద్దని నేను చెప్పట్లేదు, కానీ ప్రభు కూడా ఆ మాట చెప్పట్లేదు. సరి చేసుకునే పక్షంలో ఆయన ఏ కోణంలో నుంచి ఎటువంటి శిక్ష మన జీవితాల్లోకి తెస్తాడో తెలియదు. కాబట్టి హెచ్చరికగా ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకోబోతున్నారు, ప్రభు పాదాలు సమీపించబోతున్నారు. ప్రభు పాదాలు పట్టుకొని నీ జీవితంలో ఈ లేఖనపు కాంతిలో ఒకవేళ 1 సంవత్సర కాలం వెనకాల ఏదైనా పొరపాటు జరిగుంటే దాన్ని కప్పిపెట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉంటే నా ప్రభు అంటున్నాడు, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నది, ఒప్పుకో ఆయన ఎదుట. ఒప్పుకుంటే నీ బిడ్డలు ప్రతి తరం ఆశీర్వదించబడుతుంది. ప్రతి తరము ఈ భూమి అంచమే సమయం అనుకున్నా నీ వంశంలో ప్రతి కుటుంబం ఉంటుంది కదా. నీ తర్వాత ఎవరయ్యా పిల్లలు అంటే పలానా ఇంటి పేరుట పలానా అన్నదమ్ముల పిల్లలు మేము. నన్ను అడిగితే మా అన్నదమ్ముల పిల్లలు మేము అంటాం. అట్లానే ఈ భూమి అంచమయ్యే సమయం వరకు దావీదుకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు తప్పు ఒప్పుకుంటే? దావీదు కుమారుడైనా నజరేయుడగు యేసు అని కేకేసేలాగా నా ప్రభు అంత ఘనతని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అదే సింహాసనం మీద యేసయ్య వచ్చి ఆశీనుడై ఉండాలని ఆశపడ్డాడు, అలానే చేశాడు. నీ బ్రతుకులో కూడా ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే నీ బ్రతుకులో కూడా నా ప్రభు నీవు చేసిన పొరపాటు యథార్థంగా ఆయన ఎదుట పక్కనోడికి కాదు సుమా, నువ్వు అలా ఒప్పుకుంటే నిన్ను నానా యాతనలు పెడతారు వాడు. దేవుని ఎదుట నీ పెదము స్వరము తాటకుండా పెదాలలోనే అంతరంగంలోనే దేవా నా బ్రతుకు ద్వారా ఇదిగో ఇంత నష్టం జరిగింది, నా బ్రతుకు ద్వారా ఒకరి జీవితం నాశనమైంది, నా బ్రతుకు ద్వారా కుటుంబం రోడ్డును పడ్డది, ఇదిగో నా మాటను బట్టి నా ప్రవర్తన బట్టి ఇదిగో నేను ఇలా ఉంటానని బట్టి ఇదిగో ఇలా జరిగిందని చెప్పి నువ్వు యథార్థంగా ఆయన ఎదుట ఒప్పుకోగలిగితే నా ప్రభు నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదం నీ ఎదుట పెట్టి ఉన్నాడు. ఒప్పుకొని సరి చేసుకొని ఆశీర్వాదం అనే సంచి తీసుకొని ఇక్కడ నుంచి కదిలి వెళ్తావో, అసలు వద్దులు ఇదంతా నాకెందుకని దాన్ని కప్పెట్టుకొని పోయి దేవుని చేతిలో పడి జరగాల్సిన నష్టం అనుభవిస్తావో అది నీ ఇష్టం. నిర్ణయం నీ చేతులకు అప్పచెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని డీల్ చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా ఇదిగో నా జీవితంలో నా బ్రతుకును బట్టి కానీ నా మాటను బట్టి కానీ నా ప్రవర్తనను బట్టి కానీ ఎవరైనా జీవితమైన పాడైందా, ఏ కుటుంబమైనా పాడైపోయిందా అయ్యా, ఎవరు జీవితాలు ఏమైనా రోడ్డున పడ్డాయా, ఎవరినైనా ఇదిగో తండ్రి ప్రాణ నష్టానికి నేనే గురి అయ్యానా, నేనే కారణమయ్యానా అయ్యా ఒప్పుకుంటున్నానంటూ నీ పెదాలు దాటొద్దు, నీ స్వరం పక్కన వాళ్ళు వింటారు కాబట్టి నీలో నువ్వే దేవుని పాదాలు పట్టుకుని ఒప్పుకో. దేవుడు అంటున్నాడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పినట్లుగా చివరిగా ఆ దావీదు కుమారుడు యొక్క దావీదు యొక్క సింహాసన వంశంలో యోధా గోత్రంలో ఆయన పిలిపించుకున్నాడు. యోధా గోత్రపు సింహం గొర్రె పిల్ల యేసు ప్రభు. ఆ సింహాసనం శాశ్వతమైన సింహాసనం. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని అడుగుదాం, ప్రభువా అయ్యా చిన్నపాటి పొరపాటును ఒప్పుకోకుండా ఇగో అంతలా శాశ్వతమైన ఆశీర్వాదం నేనెందుకు పోగొట్టుకోవాలి, నాకు సహాయం చేయ ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకుని సమాధాన పడదాం. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి ప్రభు నిర్ణయించిన ఆ శాశ్వతమైన ఆశీర్వాదము మనమంతా ఇక్కడి నుంచి తీసుకొని
వెళ్ళేలాగా పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చెయ్యునుగాక. ఆమేన్. మంచిది. సమయం ఇచ్చిన దైవజనులు ప్రత్యేకమైన వందనాలు. అందరం స్తోత్రం చేయడం. హల్లెలూయా.